అవ్వాచారి కొన లోయలకి గుర్తు తెలియని వ్యక్తి దూకిన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. అలిపిరి మెట్ట మార్గంలోని అక్కగార్ల ఆలయం వద్ద ఘటన జరిగింది. ప్రస్తుతం ఆత్మహత్యా యత్నం చేసుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. లోయలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ రెస్క్యూ టీం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఉదయం 9 గంటలకు వ్యక్తి లోయలోకి దూకినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం 300 మీటర్ల లోతులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు సీసీ కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గంబూట్ వేసుకున్నా గంబూట్ వేసుకోవాలి గంబూట్ వేసుకున్నా అవ్వాచారి కోన లోయలోకి గుర్తు తెలియని వ్యక్తి దూకిన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. అలిపిరి మెట్ల మార్గంలోని అక్కగార్ల ఆలయం వద్ద ఘటన జరిగింది. ప్రస్తుతం ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. లోయలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ రెస్క్యూ టీం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఉదయం 9 గంటలకు వ్యక్తి లోయలోకి దూకినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 300 మీటర్ల లోతులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు సీసీ కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మనిషి దాంట్లోకి దూకినాడు సార్, దాంట్లోకి దూకినాడు. ఎవరో కొత్త ఒక ఆయన గుండు చేపించుకున్నాడు, దూకి వెళ్ళినాడు. ఆడ మేము చూస్తుండగానే దూకినాడు. అదొక్కటి చూసినాం అంతవరకు. నడకదారి నేను చూస్తుండగా దూకేసినాడు. నేను దిగుదామనుకునే మాకు ఎందుకు ఎవరన్నా కొత్త వాళ్ళని మాకు డౌట్ ఇచ్చి మేము దిగలేదు. మార్నింగ్ 9 o'clock 9:30 ఆ టైంలో ఇక్కగార్ల గుడి సమీపంలో ఒక భక్తుడు కిందకి లోయలోకి దూకాడని సమాచారం నిమిత్తం మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు అందరం కూడా లోపలికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. బట్ ఎక్కడ కూడా భక్తి యొక్క ఆనవాళ్ళు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇంకా లోపల తనిఖీ నడుస్తూ ఉంది. ఏమైనా జరిగితే మీకు సమాచారం తెలియపరుస్తాను. 200 మీటర్ల నుంచి 250 మీటర్ల దాకా వెళ్ళొచ్చాం. సరౌండింగ్ కూడా ఒక 100 మీటర్స్ 100 మీటర్స్ చెక్ చేశాం. ఎక్కడ కూడా దిగినట్టు ఆనవాళ్ళు, దిగడానికి కూడా కష్టంగా ఉంది. లోపల చాలా స్టిఫ్ ఉంది, బాగా హార్డ్గా ఉంది. నడవడానికి హార్డ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. కానీ చూస్తాం, చెక్ చేస్తాం. మాతో చర్య చెకింగ్ అయితే చేస్తా ఉన్నాం. తిరుమలకి వస్తున్న భక్తులు చూసి చెప్పారు. అతను తిరుమల వైపు తిరుమల నుంచి తిరుపతికి వెళ్తా ఉన్నాడు. తిరుమల వెళ్ళే భక్తులు చూసి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మా సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వితిన్ 15 to 20 minutesలోనే మా సిబ్బంది వచ్చి చెక్ చేసిన జరిగింది. ఇప్పుడు ఇంకా సహాయ చర్యలు జరుగుతామని చూస్తున్నాం, చెకింగ్ చేస్తా ఉన్నాము. మేము పెరిగితే మీకు ఇన్ఫర్మేషన్. మా టీటీడీ సెక్యూరిటీ నుంచి ఒక 10 మంది దాకా వచ్చాము. ఫైర్ నుంచి ఒక ఫైర్ వెహికల్ ఒక 6-7 members దాకా వచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక 10 మంది దాకా వచ్చారు. వీళ్ళందరూ కూడా చెక్, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 10 మంది దాకా వచ్చారు. రైట్, ఇక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్, దూకిన వ్యక్తి ఎవరనేది తెలిసిందా? వివరాలు ఏంటి, డీటెయిల్స్? శ్రీవారికి నడకదారి అక్కగారుకు దాటిన తర్వాత అవాచన కోన లోయ ఉంటుంది. ఆ లోయలో ఒక వ్యక్తి దూకేశాడంటూ సమీప భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఉటావుటిన సంఘటనకి టీటీడీ విజిలెన్స్, ఫైర్ యంత్రాంగము, అలాగే తిరుమల పోలీసు చేరుకొని దాదాపు 500 మీటర్ల వరకు రోప్ సహాయంతో లోపలికి వెళ్లారు. దూకినటువంటి వ్యక్తి ఆనవాళ్ళు ఎటువంటి లభించకపోవడంతో తిరిగి వెలుపులకు వచ్చారు. సీసీ కెమెరా దృశ్యాన్ని పరిశీలిస్తున్నారు. ఎవరు దూకలేదు, అపోహం మాత్రమే అని అధికారులు తెలిసినప్పటికీ దాదాపు 200 మంది సిబ్బంది లోయలోకి దూకి దాదాపు 4 గంటల ప్రాంతం పాటు వెతికారు. ఆ ఆచూకీ లభించకపోవడంతో సిబ్బంది మొత్తం పైకి వచ్చేస్తారు. అయితే దూకాడా లేదా అన్నది మాత్రం కన్ఫర్మేషన్ గా లేదు. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి ఎటువంటి వ్యక్తి దూకలేదని అనవాళ్ళు లేవు కాబట్టి దూకలేదని ప్రాథమిక నిర్ధారించుకోవాలి. అయితే అక్కడ సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం. అవసరమైతే మరింత లోపలికి వెళ్లి గాలిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అనిల్,
రైట్ సురేష్, థ్యాంక్ యూ. చెప్పు సురేంద్ర. నిలబడుతున్నాం మొత్తం కంప్లైంట్ ఇచ్చినాం లేడీస్